నమః. సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి. తులా రాశివారికి మార్చి 5 లోపుగా 1000% 4 అతిపెద్ద మార్పులు. ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులు. తులా రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశివారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. తులా రాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులా రాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. అయితే తులారాశి వారికి అదృష్టం అనేది ప్రారంభమైంది. మార్చి 5వ తారీఖు లోపుగా మీ జీవితంలో మీరు ఊహించినటువంటి 4 అతిపెద్ద మార్పులు అయితే సంభవించబోతున్నాయి. ఈ మార్పుల కారణంగా తులారాశి వారి జీవితం మలుపు తిరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు కోరుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాల్లో కూడా చాలా వరకు సానుకూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. తులారాశి వారిలో ఉండేటువంటి పట్టుదల, వీరి మీద వీరికి ఉండేటువంటి నమ్మకం ఏదైతే ఉందో దీనివల్ల వీరి వృత్తి వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఎంతటి కష్టం వచ్చినా కూడా అస్సలు ఈ రాశివారు వెనకడుగు అయితే వేయరు. చాలా ధైర్యంగా ఉంటారు. రిస్క్తో కూడుకున్న నిర్ణయాల విషయంలో కూడా అంతే ధైర్యాన్ని ప్రదర్శిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తులా రాశివారు స్నేహానికి అలానే బంధువులకి సమప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు. అలానే ఈ రాశివారు డబ్బు విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటారు. చిన్ననాటి సమయంలో కానీ లేదా ఒక్కొక్క సమయంలో వీరి దగ్గర డబ్బు లేకపోవడం వల్ల ఎన్నో అవమానాలు, కష్టాలు చూసి ఉంటారు. వాటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని యవ్వనం వచ్చేసరికి బాగా డబ్బు సంపాదించి ఉన్నతమైన స్థానాల్లో సెటిల్ అవ్వాలనే కోరిక వీరిలో బలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు వ్యాపార విషయాల్లో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా ఎవరైతే పార్ట్నర్షిప్ల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో కోరుకున్న విధంగా పార్ట్నర్లు అనేవారు దొరకడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే వ్యాపార పరంగా నూతనంగా బ్రాంచులు ఏర్పాటు చేయడానికి కానీ లేదా ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాల్లో మరికొంత పెట్టుబడి చేర్చి అభివృద్ధి చేయడానికి, వాటిని మరింత పెద్దవి చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సానుకూలంగా ముందుకు వెళ్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న టెక్నాలజీ, మిషనరీ ఏదైతే ఉంటుందో ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్త. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాల్లో మిశ్రమ ఫలితాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు కొన్ని నూతన పరిచయాల వల్ల మీ జీవితం పాడయ్యే అవకాశం కనిపిస్తుంది. కొన్ని పరిచయాలు మొదట్లో మీకు ఆనందాన్ని ఇచ్చినప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి అలవాటు లేకపోతే వారికి ఉన్నటువంటి వ్యసనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీకు కూడా అలవాటు చేయడం, లేకపోతే విద్య నుండి మీ దృష్టి మళ్లించే విధంగా బయటకు తిప్పడం, ఇలా విద్యార్థుల యొక్క విద్యలో భంగం కలుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి నూతన పరిచయాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు స్నేహాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే విద్యార్థులు ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు విద్యాభ్యాసాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాటిలో కూడా కొంచెం కష్టపడవలసి ఉంటుంది. ఆ ప్రదేశం యొక్క వాతావరణం సహకరించకపోవడం, అలానే ఆర్థిక పరమైన కష్టాలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మార్పు అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే మీ జీవితంలో ఏర్పడబోయే మార్పులు ఇదొకటి కూడా చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యాధులు తగ్గుముఖం పడతాయి. శారీరకంగా శక్తి పెరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు ఈ మాసం ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుంది. సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్ల విషయంలో స్త్రీ పురుషులు ఇరువురు కూడా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబంలో పెద్దలు కానీ లేదా వారి యొక్క సంతాన ఆరోగ్య విషయంలో కానీ మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా కూడా ఎవరికి అంత త్వరగా అయితే కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కానీ ఒక్కసారి కనుక ఉద్యోగంలో మీకు మీ యొక్క దశ అనేది తిరిగినట్లయితే ఖచ్చితంగా మీరు కోరుకున్న పొజిషన్కి అయితే వెళ్తారు. అప్పటి వరకు కూడా కొంచెం మిశ్రమంగా ఉంటుంది కాబట్టి ఓర్పుతో వ్యవహరించుకోండి. అయితే ఉద్యోగ ప్రదేశంలో కొంతమంది వ్యక్తులు మాత్రమే మిమ్మల్ని ఎప్పుడూ కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తారని చెప్పుకోవచ్చు. వీరు కేవలం ఉద్యోగంలో వ్యక్తులుగా కాకుండా కుటుంబంలో సభ్యుల్లో
కలిసిపోతూ ఉంటారు. వీరి వల్ల మీరు ఉద్యోగ ప్రదేశంలోని లేదా బయట ఎక్కడైనా కూడా ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో ఈ వ్యక్తుల యొక్క సహకారం కూడా లభిస్తుంది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం చాలా మార్పులు అయితే చూడబోతున్నారు. కుటుంబంలో వివాదాలు తొలగిపోవడం, ఆర్థికంగా వచ్చినటువంటి మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోవడం, ఎవరైతే వివాహం కాక బాధపడుతున్న స్త్రీ పురుషులు ఉన్నారో వారి వివాహ ప్రయత్నాలు ప్రారంభించడం, వాటిలో అనుకున్న విధంగా మీకు కోరుకున్న జీవిత భాగస్వామి రావడం, ఈ విధంగా అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబ పరంగా ఎంతో కాలంగా విడిపోయినటువంటి బంధువులు, తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో వారితో మళ్ళీ మాటలు రావడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. కుటుంబంలో తలపెట్టాలనుకున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ఈ సమయంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కంగారు పడవలసిన అవసరం లేదు. ఉత్తమమైన దాన్ని మీరు ఎంపిక చేసుకుంటారు. అయితే కెరియర్ విషయంలో ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని అవమానించి కానీ లేదా మీకు ఇబ్బందులు పెట్టి ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ సమయంలో తగిన గుణపాఠాన్ని అయితే చెప్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే కెరియర్ పరంగా చాలా తెలివిగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారు. ఈ సమయంలో కొంచెం ఒత్తిడి పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకు కూడా మీరు ఎక్కువగా కంగారు పడిపోతూ ఉంటారు. అలానే మిమ్మల్ని పట్టించుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కొన్ని స్త్రీ పురుష వ్యామోహాలకు లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు నియంత్రణ చేసుకోలేనట్లయితే ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఎప్పుడూ కూడా ఈ రాశివారు నేర్పరిగా ఉంటారు. వీరికి ఉన్నటువంటి వాక్చాతుర్యం అలానే ముందు చూపు ఏదైతే ఉందో దీనివల్ల రాజకీయాల్లో ఎప్పుడు కూడా పైచేయి ఉంటుందని చెప్పుకోవచ్చు. మరొక విధంగా చెప్పాలంటే ఎన్ని సవాళ్ళు వచ్చినా కూడా దాని అంతటినీ ఎంతో సులువుగా ఎదుర్కొనే శక్తి, తెలివి వీరిలో ఉంటాయి. సినీ పరిశ్రమల్లో కళారంగంలో సానుకూలంగానే ఉండబోతుంది. అయితే కళాకారులు మాత్రం ఆర్థిక విషయాల్లో ఖచ్చితంగా ఉండాలి. కొంతమంది మీ మంచితనాన్ని చూసి ఆర్థిక విషయాల్లో మిమ్మల్ని మోసం చేయడం కానీ పేమెంట్ల విషయంలో ఆలస్యం చేయడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. పోనీలేని వదిలేసినట్లయితే వారు పేమెంట్లు ఇవ్వకపోవడం లేదా ఆర్థిక పరంగా మీకు నష్టాలు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి అంత త్వరగా ఆర్థిక విషయాల్లో మీరు కాంప్రమైజ్ అయితే అవ్వకండి. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి రాబోతున్నాయి. ముఖ్యంగా ప్రేమ విషయాల్లో మాత్రం చాలా సానుకూలంగా ఉండబోతుంది. మీ యొక్క ప్రేమ వ్యవహారాలకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. మాస చివరిలో వివాహ సంబంధిత శుభకార్యాలు, ఆహ్వానాలు అందుకుంటారు. అలానే విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు అమ్మవారిని ఆరాధన చేయడం మంచిది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.